యశ్వంత్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమికి మేమిద్దరం కృష్ణానగర్లో ఉన్న బావర్చి దగ్గర టెంపుల్కి వచ్చాము. ఎలా జరుగుతుంది ఏంటి చూద్దాం. ఓకే, అక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది. పరమ పురుషుడు ప్రదర్శిస్తున్న చిన్నారులు అంశిక, వైష్ణవి, సాన్వి, లక్షణ సాయి. ఇప్పుడే నాట్య ప్రదర్శన చూసేసి స్వామివారి వివాహ మండపం కూడా చూసేసి వచ్చాము. ఇప్పుడు గుళ్ళో స్వామివారికి అలంకరణ అవుతుంది. ఆ అలంకరణని కూడా చూసేద్దాము. అండ్ చూస్తూనే ఉండాలి. సీతాదేవి మరియు హనుమంతుడు. శ్రీ ఆంజనేయ స్వామి ఇంకా సీతాదేవి ఒకవైపు ఉంటే, మరోవైపు శ్రీరాములు మరియు లక్ష్మణులు ఒకవైపు. ఇక్కడ విగ్రహ అలంకరణ జరుగుతుంది. కొద్దిసేపట్లో మండపాన్ని తీసుకెళ్తారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఈరోజు శ్రీరామనవమి కాబట్టి. అండ్ ఈరోజు ఇక్కడ ఏంటంటే స్వామివారి కళ్యాణంలో శ్రీ హనుమంతుడు ఆసీనులు కావాలి, అందుకని చెప్పేసి హనుమంతుడు లేరు. ప్రస్తుతం గుడి మూసేశారు హనుమంతుడిది. అండ్ నవగ్రహాలు అక్కడ హనుమాన్ చాలీసా, లింగాష్టకం, గణేష పంచరత్నం అండ్ లక్షాష్టకం అన్నీ కూడా ఇక్కడ ఇలా గోడకి చేయించి పెట్టారు. అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది గుడి కృష్ణానగర్లో. అండ్ ప్రతిరోజు ఒక్కరోజైనా కానీ శివుని అభిషేకం చేయాలి. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణ. సో అటువైపు వచ్చేసి స్వామివారి అలంకరణ అభివృద్ధి జరుగుతుంది. ప్రస్తుతం వారిని ప్రదక్షిణలు చేసుకొని వెళ్ళడం. సీతారాములకి ఇది పరమశివుడి దగ్గరికి గర్భగుడిలోకి అలా వెళ్ళానో లేదో నా బ్యాటరీ స్టోరేజ్ ఫుల్ వచ్చేసింది. అదే నా స్టోరేజ్ ఫుల్ వచ్చేసింది. సో సాడ్. అమ్మవారి దర్శనం, అయ్యవారి దర్శనం, ఇంకా హనుమంతుడి దర్శనము, సీతారాముల దర్శనము ప్రతి వారిది చేసుకున్నాను ఈరోజు. అండ్ కళ్యాణం చూస్తానో లేదో తెలియదు. నేను వీడియో తీయడం ఏంటో కానీ యశ్వంత్ ఎక్కడో ఒక్కడ తప్పిపోతూనే ఉన్నాడు. వెతుకుతున్నా మనోడికి. అక్కడ కన్యాదానం. మహాసరస్వత్యై నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
तां विश्वरूपां च भवन्ति